హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమర్లాకాష్ వ్లాగ్స్. సో ఈరోజు వచ్చేసి మేము ఎగ్జిబిషన్ వెళ్తున్నాం అనమాట. సో అన్నీ వచ్చాడు హాస్టల్ నుంచి. సో శ్రీ చైతన్య కాలేజ్ బాచ్పల్లి నిజాంపేటలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక జశ్వంత్ గౌడ్ అని సూసైడ్ చేసుకున్నాడు అనమాట. హాలిడేస్ ఇచ్చారు, ఇట్లా అన్నీ వచ్చారు కదా అని చెప్పి మేము ఇట్లా ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం. సో వెళ్దాం. అయితే మేము వచ్చేసాము ఎగ్జిబిషన్కి అయితే. సో వెళ్తున్నా లోపలికి. ఎంట్రన్స్ మీకు చూపిస్తా, సూపర్ ఉంటుంది. అదేదో లండన్ బ్రిడ్జ్ అనుకుంటా, లండన్ బ్రిడ్జ్ కట్టినట్టున్నారు. సో చూపిస్తాను. లండన్ బ్రిడ్జ్ అనుకుంటున్నా నేనైతే. అదే చెప్పాడు మా అన్న రోజు. అన్న హాయ్ చెప్తున్నాడు, అంటే పార్కింగ్ కి డబ్బులు కట్టాలి కదా. అన్న హాయ్ చెప్తున్నాడు, వీడియో తీసుకుంటుంది. సో ఇప్పుడు మీకు ఎంట్రన్స్ చూపిస్తాం. ఇదన్నమాట ఎంట్రన్స్. ఎంట్రన్స్. సో టికెట్ తీసుకోవాలి. మా డాడీ వాళ్ళు టికెట్ తీసుకుంటున్నారు, మనం ఇక్కడ ఉన్నాం. అన్యా ఇదేంటి అన్యా? మర్చిపోయా నేను. లండన్ బ్రిడ్జ్. అదే లండన్ బ్రిడ్జ్. లండన్ బ్రిడ్జ్ అంట. సూపర్ ఉంది. మస్తు హోటల్. పెట్టుకున్నది. సో ఇప్పుడు వచ్చేసినాము లండన్ బ్రిడ్జ్ అనే ఎగ్జిబిషన్ లోపలికి వెళ్తున్నాం. చూస్తున్నారు కదా ఎంట్రన్స్ ఇలా ఉంది. కింద రోడ్ లాగా పెట్టారు, ఇక్కడ లైన్స్ రోడ్ లాగా, మెయిన్ రోడ్ లాగా నెట్ పెట్టేశారు. మనం తీసుకున్న టికెట్ అక్కడ. సో చూస్తున్నారు కదా లోపలికి వెళ్తున్నాం. చూపిస్తా ఇప్పుడు మీకు లోపల ఎట్లా ఉంటుందో. సో వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ నుంచి దిగుతాం. ఎంట్రన్స్. మొత్తం ఫొటోస్ దిగుతారు అనుకుంటా. ఇక్కడ మొత్తం ఇలా ఫొటోస్ మొత్తం అన్ని. అవును, అక్కడ ఫొటోస్ దిగుతున్నారు. ఫ్లై ఇలాగా మళ్ళీ దిగుతున్నారు. సో మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్తున్నాం. ఇలా ఇచ్చారు ఎంట్రన్స్. ఫోటో దిగుదాం అనుకున్నాం కానీ అందరు దిగుతున్నారు. సో లండన్ లో మొత్తం రోడ్స్ అన్ని ఇట్లా కట్టారు అనమాట. మస్తు ఫుల్ సూపర్ ఉంది. సేమ్ రోడ్డు పక్కన ఉన్నట్టు లండన్ లో ఉన్నట్టు ఫుల్ ఫీలింగ్ వస్తుంది. అక్కడ లైటింగ్స్ చూడండి, స్ట్రీట్ లైట్స్ అయితే బుక్ సేమ్ మొత్తం. ఇంకా ఏదో టెంపుల్ బార్ అంట. ఇంకోటి మొత్తం కూర్చోడానికి
మొత్తం ఇక్కడ మా అన్నకు వచ్చినట్టు చూడండి, ఇట్లా కూర్చోడానికి మొత్తం అన్ని ఇచ్చారు. సూపర్ ఉంది అసలు. అయితే ఫుల్ మొత్తం లండన్ లో ఉన్నట్టే అనిపిస్తుంది. సో చూస్తున్నా చూడండి, మొత్తం లండన్ రోడ్స్. అక్కడ రెయిన్బో ఇచ్చారు. వావ్, రెయిన్బో ఇచ్చారు. అక్కడ కూడా వెళ్దాం. మీకు అనిపిస్తుంది అనుకుంటున్నా. సో నేను కూడా ఒక ఫోటో దిగుతా. సో ఇప్పుడు మా మమ్మీ డాడీ దిగుతున్నారు. మమ్మీ డాడీ నిజంగా ఒకసారి మీరు వచ్చి చూడండి. ఫుల్ అసలు చూడండి, ద టెంపుల్ బార్ అని అబ్బాబ్బా, జనరల్ స్టోర్ మొత్తం ఇంకా లండన్ లో ఉన్నంత ఫీలింగ్ వస్తుంది. అసలు అక్కడ రోడ్స్, ఈ స్ట్రీట్ లైట్స్ చూస్తుంటే, ఆ స్ట్రీట్ లైట్స్, పూలు, రోడ్లు చూస్తుంటే అబ్బాబ్బా. అసలు ఈ పక్కన షాపుల్లో వెళ్తున్నట్టు ఫోటోలు పెట్టారు, బ్యానర్స్ అంటారు, అది పెట్టారు. అబ్బాబ్బా, అసలు ఒక మనిషి లోపలికి వెళ్తున్నట్టు డోర్ లో. అబ్బాబ్బా, అసలు సూపర్ ఎడిటింగ్ చేశారు. సూపర్ డెకరేషన్ చేశారు. ఫుల్ లండన్ లో ఉన్నట్టు మొత్తం ఇంకా ఫుల్ ఫీలింగ్ వస్తుంది. సో ఇక్కడ నుంచి షాపింగ్ స్టార్ట్ అయితే కనిపిస్తుంది అనుకుంటున్నాను మీకు. అవి చూస్తున్నారు కదా, షాపింగ్ స్టార్ట్. ఇదే నేను ఇందాక రెయిన్బో చెప్పింది. ఇక్కడ ఒక ఫోటో దిగడానికి ట్రై చేస్తాను నేను. రెయిన్బో పైన మూన్ చూడండి, మూన్ సూపర్ ఉంది. సూపర్ ఉంది అసలు. సెంటర్ లో షర్ట్. ఇప్పుడు వెళ్ళాం. ఇదంతా షాపింగ్స్, రైట్ లెఫ్ట్ మొత్తం మీకు చూస్తే బట్టలని, తొక్క తోలు మొత్తం ఇంకా ఉన్నాయి. ఇట్లా అన్ని మొత్తం షాపింగ్స్, బట్టలు అన్ని అమ్ముతారు ఇక్కడ. అన్ని టైప్స్ ఆఫ్ ఇక్కడ బ్యాంగిల్స్, ఆడపిల్లలు వేసుకునే మొత్తం అన్ని. ఇక్కడ ఇంట్లో పెట్టుకోవడానికి, డెకరేషన్ చేసుకోవడానికి లైటింగ్స్, పిగ్గీ బ్యాంకులు అని చిన్నపిల్లలు ఆడుకునే చాలా ఉన్నాయి. మాక్సిమం ఇక్కడ ఏదో గన్స్ ఉన్నాయి. ఐ లైక్ గన్స్. చూడండి, గన్స్ ఇలా ఉన్నాయి. ఇక్కడ సూపర్ ఉంది. సో ఇక్కడ ఏదో చూపించమంటున్నారు. స్మోక్ వస్తుంది, భలే హౌస్ లాగా ఉంది, మొత్తం పొగ వస్తుంది. సూపర్ ఉంది. సో ఇలా మొత్తం వచ్చేసి వెళ్తున్నాం. ఇక్కడ అన్ని అమ్ముతున్నారు. ఇక్కడ ఏదో కాఫీ, ఐస్ క్రీమ్స్ అనుకుంటా అమ్ముతున్నారు. ఐస్ క్రీమ్స్ అనుకుంటా. సో బెడ్ షీట్స్, కప్పులని. ఇదే నేను చెప్పింది ఫస్ట్, గన్ షూటింగ్స్ నాకు ఇష్టం. నేను గన్ షూట్ చేస్తున్నాను చూడండి.
ఒక్కటి మిస్ అయింది, ఆ ఒక్కటి కొట్టుంటే బాగుండేది. మా అన్న చూద్దాం ఎన్ని ఒకటి పడిపోయింది అనేది 1 2 అనేది కూడా పడిపోతుంది. 2 పడ్డాయి, 3 అన్ని పడుతున్నాయి అన్ని ఇక్కడ. 4 బాబా అనేది అక్కడ కూడా ఇసాట్లేదు. లాస్ట్ టైం మిస్ అయింది కాకపోతే 5 అబ్బా లాస్ట్ బుల్లెట్ చూద్దాము ఎట్లా పడతాడా. 6 సార్ మీకు ఎక్స్పీరియన్స్ ఉందా సార్? మీకు గన్ షూటింగ్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు ఒక్కటి మిస్ అయింది కాకపోతే ఒక్కటి మిస్ అయింది. ఆ ఒక్కటి కొట్టుంటే బాగుండేది. నేను మా డాడీ వచ్చేసి బాల్ కొడుతున్నారు. గ్లాసెస్ ని కొట్టాలంట. ఇట్లా అన్ని గ్లాసెస్ కొడితే ఏదో గిఫ్ట్ వస్తుంది మనకి. సో కొడుతున్నారు, బాల్స్ ని కొట్టాలి. కానీ ఒక్కటి పోయింది అనుకుంటా. ఆ రెండు బాలే కదా, ఆ రెండు బాల మొత్తం పడిపోవాలంట. ఆ రెండు బాల ఈ ఒకసారి ట్రై చేద్దాం. వాళ్ళు ఒకసారి పెడుతున్నారు చూద్దాం. మొత్తం పడిపోవాలంట. చూడండి మళ్ళీ ఇందట్లయినా సేమ్, ఇందట్లయినా సేమ్ మళ్ళీ. అరే రే రే సో మా అన్నయ్య ట్రై చేస్తున్నాడు ఇప్పుడు. మా అన్నయ్య చూద్దాం, మా అన్నయ్య ఎట్లా కడతాడు చూద్దాం. అరే కొడుతున్నాడు. 3, 2, 1 గో. సో ఇప్పుడు వెళ్తున్నాం. పక్కన రింగ్ కూడా ఉన్నాయి. అవి ఎప్పుడు ఆడలే మేము, అయినా ఆడిన వేస్ట్. మేము ఎప్పుడు ఆడాము, ఎందుకంటే పోయినాయి అనుకోండి దేనికి పనికి రాదు. వేస్ట్ వేస్ట్, డబ్బులు వేస్ట్. అందుకని చూడండి ఇక్కడ మొత్తం టిఫిన్ స్టాల్ ఉంది. టిఫిన్ ఢిల్లీ వాళ్ళ, వెజ్ చైనీస్, ఢిల్లీ వాళ్ళ, చాట్ బందరు చాలా ఉన్నాయి. సో అవి చిన్నప్పుడు ఎప్పుడో నేను ఫంక్షన్ హాల్లో తిన్నాను. మళ్ళీ ఒకసారి ఎప్పుడో తిన్నాను. సూపర్ ఉంటుంది. సో ఇక్కడ అంతా టిఫిన్ స్టాల్ ఉంది. అదే నేను మళ్ళీ ఫుల్ వేసినారు. లాస్ట్ టైం కూడా ఒకసారి ఎక్కాము. అది ఇది ఎవరైనా ఎక్కొచ్చా డాడీ? ఉంటుంది ఇక్కడ ఎన్నో సూప్స్ అంట అవన్నీ. ఇప్పుడు ఒకసారి ఇది ఎక్కిస్తాం. సో ఇప్పుడు మేము ఇది ట్రైన్ ఎక్కాము. సో చాలా లాస్ట్ టైం ఎక్కాము. సో చాలా ఎక్స్పీరియన్స్ ఉంటది, చాలా భయం కూడా. చూడండి
ఫస్ట్ సీట్ తీసుకున్నాం మేము. ఆఫ్ చేసి సో చూడొచ్చు వెనకాల చాలా మంది కూర్చున్నారు. స్టార్ట్ చేయండి రా. ఇప్పుడు ఇంత నన్ను నా భయం వేస్తుంది. నా భయం వేస్తుంది. నాకు భయం వేస్తుంది. మెట్రో స్టేషన్ కంటే స్పీడ్ బుల్లెట్ ట్రైన్ లాగా. మీ ఎక్స్పీరియన్స్ చాలా భయంకరంగా ఉంది. రన్నింగ్ సార్ నాకు లైట్ అనిపిస్తుంది. అయిపోయింది. చూసారా ట్రైన్ ఎక్స్పీరియన్స్ అయితే టర్నింగ్ లో వేసింది. మిగతా దాంట్లో అంత భయం లేదు. సో టర్నింగ్స్ లలో కొంచెం భయం వేసింది. సో నెక్స్ట్ రైడ్ చూద్దాం. బోట్ ఎక్కిస్తారా? బోట్ ఎక్కిస్తారా? బోట్ ఎక్కిస్తారా? రోడ్ బచ్చావా? చిన్నప్పుడు ఎప్పుడో బోట్ నడిపాము కానీ ఇప్పుడు మమ్మీ ప్లీజ్ మమ్మీ ఒక్కసారికే మమ్మీ ప్లీజ్ మమ్మీ అది సరే అది రౌండ్ చేయలేదు చని డాడీ ప్లీజ్ డాడీ ఎగ్జామ్ అది ఎంతమంది ఎక్కడ వచ్చి
పీస్ మిఠాయి తీసుకుంటాం. ఇది పీస్ మిఠాయి. ఇలా చేస్తున్నాడు. రోలింగ్ 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 అదంతా కరెక్ట్ పడతాడు. మమ్మీ అచ్చన్న అద్దుడు ఫస్ట్ మేము నార్మల్ గా ఇవి చిన్నది అనుకున్నాము. అది చూడండి థామస్ లాగే చిన్నది అనుకున్నాము. మొత్తం తిప్పేస్తుంది. ఆటగా ఉన్న వాళ్ళు చచ్చిపోతారు. తిప్పేస్తుంది ఇల్లు. సో ఇప్పుడు వచ్చేసి మేము వెళ్ళిపోతున్నాము. ఎగ్జిట్ అనమాట. ఎవరన్నా రావాలనుకుంటే మాక్సిమం లాస్ట్ డేట్ November 24th వరకు వచ్చేయండి. ఎక్కువ ఏం లేవు లేదా, మాక్సిమం జస్ట్ బయట టూరిస్ట్ స్పాట్ ఉంది అంతే. ఫోటో తీసుకోవడానికి బాగుంటది అంతే. అంతే ఎగ్జిట్ అన్నమాట. సో వెళ్దాం బయటికి. వచ్చేసాం. అటు నుంచి వెళ్ళాము, ఇటు నుంచి వచ్చేసాము. అసలు ఏం ఎక్కలేదు. అందరూ చిన్నపిల్లలు అయిపోయారు అని అంటున్నారు. సారీ చిన్నపిల్లలు కాదు, పెద్ద పిల్లలు అయిపోయారు. మీరేం చిన్నపిల్లలు కాదు, పెద్ద పిల్లలు అయిపోయారు అంటున్నారు. అసలు ఏం ఎక్కనియట్లేదు. అది ట్రైన్ ఎక్కాము, చూసారు కదా. ఆ ఒక్క ట్రైన్ తప్ప ఇంకేం ఎక్కలేదు. బ్యాడ్ లక్. ఈ పెద్దలు అయిపోతే ఇదే బాధ. ఇప్పుడు మన బండి ఎత్తుకాలి. మన బండి ఎక్కడ ఉండాలి. ఇవ్వండి సరేనా. ఇప్పుడు వచ్చేసి మేము నార్మల్ గా మండికి వెళ్తున్నాం. సహారా నాకు చాలా ఇష్టం అన్నమాట. ఫేవరెట్ మండి, చికెన్ మండి చాలా ఇష్టం. సో నేను మా పక్కన ఒక సార్స్ ఉంటాడు కదా, ఆ సార్స్ది నేనే అంటే ఆడుకుంటా లైట్లు పోయి మొత్తం పాడైపోయింది. సార్స్ కోసం ఒక వీల్ తీసుకుంటున్నాం. చూడండి ఇదే అనమాట వీలు. చూడండి లైట్. ఓకే చాలండి. చూసారు కదా, అదే అనమాట నేను ఎలా పెట్టా లాస్ట్ టైం. అదే బ్యాటరీ అయిపోద్ది. ఇది అనమాట. సో వెళ్ళిపోతున్నాం. నుంచి ఎంట్రన్స్ అయ్యాం. చూసారు కదా, ఇక్కడ టికెట్ తీసుకుందాం. ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఎగ్జిట్ నుంచి ఎంట్రన్స్ చూసి వెళ్ళిపోతున్నాం. లండన్ బ్రిడ్జ్. అందరూ పెద్దలు అయిపోయారు అని అంటున్నారు. తప్పదు కదా. సో అదొకటి ట్రైన్ అంటే అదొకటి ఎక్కాము. ట్రైన్
ఎక్కి వచ్చాము. అంతే, ఇంకేం చేయలేదు అసలు. వెళ్ళామా వచ్చామా పండామా అన్నట్టుంది. ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఖచ్చితంగా రండి, చాలా ఉన్నాయి ఇక్కడ ఆడుకోవడానికి. కానీ మేము పెద్దలేము అన్నారు, సరే రండి. ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఇదే మంచి టైం. చిన్నపిల్లలు ఉంటే మీకు అసలు ఏది ఎక్కనట్లేదు. సో చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్.